నమస్కారం అండి. నా పేరు ఇమ్రాన్ బాషా, జియాలజిస్టు. ఈ పాయింట్ మనము పావుగడ దగ్గర గుండాలహల్లి అని ఒక గ్రామంలో ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఈ రైతు మనకు బోర్ వేసిన చెప్పలే, ఇది వాళ్ళ బంధువుల ద్వారా మనకు వీడియో పెట్టారు. అతను నీళ్లు పడ్డాయి సార్ అని చెప్పి మనకు డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఫార్మర్స్ మనతో సపోర్టింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము అక్కడ ఎంత దెప్తు వెళ్ళాలి, ఏంది కండిషన్స్ ఎలా వస్తున్నాయని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మనం పాయింట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓన్గా డ్రిల్ చేసేటప్పుడు ఎంత దెప్తు వెళ్ళాలో వాళ్ళకు చెప్పింటాము. అక్కడ కటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ కటింగ్ బేస్ చేసుకొని మనము సజెస్ట్ చేస్తాము. సో ఈ మధ్యకాలంలో నాకు దాదాపు కంటిన్యూస్ సక్సెస్ వస్తూ ఉన్నాయి. కాకపోతే రీసెంట్గా 2 పాయింట్లు మాత్రం ఫెయిల్ అయినాయి. ఒకటి కొత్త చెరువు దగ్గర ఒకటి వెళ్ళింది, తర్వాత బిల్లూరు దగ్గర ఒక పాయింట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. అంటే గ్యాప్లు పడ్డాయి, సింగిల్ గ్యాప్ రావడం జరిగింది. ఇది అక్కడ ఉన్నటువంటి బ్లాక్ ఫార్మేషన్ మొత్తం నల్లబండ అది. సో పైన వాటర్ వచ్చాయి కానీ కింద వాటర్ రాలేదు. అది ఇంకా డీపర్ జోన్స్కి వెళ్ళింటే వాటర్ వచ్చే అవకాశం ఉండేది. అయితే ఫార్మర్ అక్కడికే స్టాప్ చేయించేసాము. సో ఎందుకంటే నల్లబండలో పాయింట్ ఇవ్వడం అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలా. ఎక్కడో కొన్ని సందర్భాల్లో ఒక 10 పాయింట్లలో 1-2 అట్లా జరుగుతూ ఉంటుంది. సో అదేమవుతుందంటే మనకి నల్లబండ మీద చాలా అనుభవం ఉండి మనం పాయింట్ ఇవ్వాలా, లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త.